గలగలపాయే యమునా తీరము కృష్ణయ్య రాధా నీ దయా మనసే కరుణలే దయా కృష్ణయ్య రాధా నీ దయా మనసే కరుగలే దయా మురళీ గానము ఎంతో మధురము గలగలపాయే యమునా తీరము కృష్ణయ్య రాధా నీ దయా మనసే కరుగలే దయా కృష్ణయ్య రాధా నీ దయా మనసే కరుగలే దయా మనసే కరుగలే దయా కృష్ణయ్య రాధా నీ దయా మనసే కరుగలే దయా అది బరే దొరుకుతున్నారండి మీరు కృష్ణ నిలుమా మధుసూదన నిలుమా మధుసూదన నన్ను వీడిపోగోకుమా నిలుమా మధుసూదన కనిపించే కనరావిడేనే కనిపించే కనరావిడేనే స్వామి ఇది న్యాయమా పరందామ నిలుమా మధుసూదన కృష్ణ పోవకుమా నన్ను వీడకుమా కృష్ణ పోవకుమా నన్ను వీడకు నిన్ను చూడనిదే మనలేను నిన్ను చూడనిదే మనలేను హే కృష్ణ మౌనులు సంతతం వరింప కరింపందు నీ వెట్టులో రానే వచ్చితివి మగృహమునకు ధర్మం వేచనం వచ్చి నీ దాసి నిత్యము రమ్మో రమ్మో చదకు నీ దాసిని శిల్పము రమ్మానందం విడ నీరు దర్శనము కృష్ణ నందన కృష్ణయ్య నీవు నడయాడ చోట గడ్డి పూసగా నన్ను జన్మింప చేయక ఈ పాడి విత్తు నన్ను జన్మింపచేసి నాలో నీ భక్తి భావన ప్రేరేపించి మరలా ఇటల ఎడు ఎందుకు తండ్రి తోబూచు నడుచున్నావు అవునులే ఈ పాపిని ఈ భ్రష్టురాలిపై నీకు ఏల దయ కలుగును స్వామి అయినా ఎందరి ఆడ మనుషుల ఉసురు పోసుకున్నాను నేను ఎంతటి పతివ్రత మా తల్లి తాలిపట్టులు తెంపినాను అవును ఈ పాడవృత్తి
ఈ పాడు వృత్తి చేసినందుకే కదా స్వామి నాకు ఈ బాధ. కృష్ణ, ఈ పాడు వృత్తి ఇంకా నేను ఎన్నడూ చేయను తండ్రి. నేను పాపిని, నేను పాపినయ్యా, నేను పాపిని, 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 బ్రతురాలని. నేను పాపిని స్వామి, పాపిని, బ్రతురాలని. అది వాణిజలై మౌనీత వృత్తిలా రేపుల మాపులని పడి చెరించని మాట ఏమిక్కువము. ఇక ఆ పాపపు దారి తొక్కను కృష్ణ, ఆ పాపపు దారి తొక్కను. భవచ్చరణాబ్ది యుగము సాక్షిగా నాపై ప్రేమ నిలిచి యమునందన తరింప చేయవే కృష్ణ. కృష్ణ, మాధవ, ఇంకను నాపై నీకు దయ కలగదా స్వామి? ఏల స్వామి, ఏల స్వామి, ఇంకా ఈ మౌనము ఒక్కమారు, ఒక్కమారు నీ దివ్య మంగళ స్వరూపాన్ని నా కనులారా కంచు. నీవిక్కడెక్కడ ఉన్నావు కదా తండ్రి? మాధవ మౌనమా, మాధవ మౌనమా, మాధవ మౌనమా. కనరావా దేవా, కనరావా దేవా. మాధవ మౌనమా, మాధవ నీవిక్కడే, ఇక్కడే ఉన్నావు తండ్రి. నాతో తోబుతున్నాడు. ఒక మారు నీ కళ్ళు. మాధవ మధుసూదన, మాధవ మధుసూదన. కనరావా దేవా, కరుణయ చూడవా. రావా దేవా, మాధవ మౌనమా, మాధవ మౌనమా. ఎవరిది? తమిళి, అమ్మయ్య, నీవు క్షేమంగా ఉన్నావు కదా. ఇప్పటికీ నాకు చిత్తశాంతి లభించినది. ఏమది అట్టు తడిచినారు? నా తడుపునికేమి కానీ ఇందాక పిడుగుబడినప్పుడు నీవు జడియలేదు కదా. ఈ సంక చేత మీ తండ్రి గారిని విడిచి మీరిట్లా వచ్చుతారా? లేదు, నేను విడిచి రాలేదు. వారే వారే మనల్ని విడిచి దివికేగినారు. చింతామణి, దివికేగినారు. పరమేశ్వర, అవును, ఈ సమయమున మీరు ఇంట ఉండమన్నారు కదా, ఇచ్చడికి ఎలా వచ్చితరి? నిజము చెప్పమందువా చింతామణి? చెప్పండి. నిన్ను చూడండి ఉండలేక వచ్చేశాను చింతామణి. అవును, ఆ పిడుగులకి ఏమైపోదు అని నిన్ను చూడండి ఉండలేక వచ్చేశాను చింతామణి. ఒంటి నిండా నెత్తురు మరకలేటి? అవునవును, నాకెక్కడనూ గాయము లేదే. గాయము లేని ఈ నెత్తురు ఎవరిదో? అవునవును, ప్రాకార ద్వారం మూసివేయబడింది కదా, మీరు లోనికెట్టు రాగలిగితే? మనసుండిన మార్గం ఉండకపోవునా చింతామణి? వీధిలో నుంచి పిలిచినా మీకు వినిపించదని తెలిసి గోడదొక్క నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపంది నుండి తావులకు వెళ్ళి
అందు బయటికి వేలాడు త్రీవ కొరకు త్రావులాడ నా అదృష్టవశమున నా చేతికి ఒక త్రాడు లభించినది, దానిని ఆధారముగా చేసుకుని. తాడా? అవును, అవు త్రాడు అన్నా గరుకుగా కదా స్పృశించవలసినది. అవును కదా. అది ఏమో మృదువుగా తగిలినట్లు ఇప్పుడు జప్తికి వచ్చుచున్నది. అది ఏదో చూసొచ్చదాం, పద. చూచి వద్దామా? ఏమండి, అది తాడు కాదు, పాము. పాము దాని పొట్ట విచ్చి నెత్తురు కాడుతుంది. మీ ఎందరి నెత్తరు మరగలవే. ఎంతటి సాహసము చేసినారు మీరు? దీనికేమి, చీకటిలో కనిపించక చేసిన సాహసము చింతామణి. తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు. తెలిసి చేసిన? అవును. ఏమది? ఏటి కడకు వచ్చేసరికి పడవలేకపోయినది. ఈదుటికి ఏదైనా ఆధారం లభించునేమో అని ఆ ఒడ్డునే వెతుకుచుండా నా కాలికి ఒక శవం తగిలినది చింతామణి. అవును, ఆ శవమును తెప్పగా అమర్చి ఏరు ఇది ఇవలొట్టుకు రాగలి తిని నిన్ను చూడగలిగి తిని. శవము తెప్పగా చేసుకొని ఈరు? అవునవును. ఇది ఇవలకు రాగలిగితిరా? ఇది నేను బతుగా నమ్మను, ఇది నేను బతుగా నమ్మను. నీవు నమ్మజాలవనియే కాదు, పాపం ఈ జడివానలో ఈ గాఢాంధకారంలో నాకంత సహాయం అనొచ్చిన ఆ శవమును జలచరమును పాడు చేయకుండుగా ఒడ్డును కీర్చియే వచ్చి తిని రమ్ము చూపించదను. ఏమండి, ఎవరు శ్రీశైలం ఉన్నదే? ఆహా, ఎవరు ఆ పుణ్యాత్మురాలు? నాకంత సహాయం అనొచ్చిన ఈ పుణ్యాత్మురాలు ఎవరో ఒకరు. భగవంతుడా! అయ్యయ్యో భగవంతుడా, నా కొరకు ఈ పూట కష్టద్వారాన్ని తెరిచిద్వా తండ్రి, కష్టద్వారాన్ని తెరిచిద్వా. ఒక్కసారి కన్ను తెరిచి చూడు రాధ, నీ పిల్లమగుడు వచ్చేసాడు రాధ. రాధ భూమికిడైనాదా వివేకమున మదాల సంపోలినదాని ఒక్కసారి కన్ను తెరుచుడు. అయ్యయ్యో రామ కృష్ణ, ఇది ఎంతయు నా నిరాదరణ వలన రాధరణ వల్ల నిరోధనను బదు దుర్విషంబున రాధ ఒక్కసారి కన్ను తెరిచి చూడు రాధ. రాధ మహాభాగ, ఈమె రాధయ్య, ఈమె రాధయ్య. ఈమెకు ఇట్టి దుర్మరణం ఎట్లా సంప్రాప్తమైనది? ఏమని చెప్పేది? ఆమె దుర్మరణానికి కారణము ఏమని చెప్పేది? ఈ పాపిష్టి నోటితో ఎవరు చెప్పేది? చింతామణి చెప్పేది. దాయన గారు మరణించినారు కదా, ఏటవతల ఒంటరి కాపురము, ఈ శవజాగారము ఒంటిగా నేను చేయలేను నాథ. నన్ను విడిచి వెళ్ళుట ధర్మము కాదు అని ఎక్కుపెట్టి గోల చేసినను. కఠిన మనస్కుండనై గొంతు నలిమి ఆవల పారవైచి వచ్చాను.
ఆ మహాసాధ్వి, ఆ పరమ ఇల్లాలు ఈ చీకటిలో వెళ్ళుచున్న నా నాథుడు ఏమైపోవునో అని నా వెనుకయ్యే వచ్చి నన్ను కానక గురుండె వీరి దృశ్యావస్థకు వచ్చినది చింతామణి చెప్పేది ఎంతని వెలకొచ్చి. ఆహా, ఏమి ఇల్లాలి, ఏమి పతివ్రతయమో. బతికుండంగా పతికి సేవ చేయగలవారు ఎందరో కలరు ఈ లోకమున. తాను చచ్చి కూడా ఒక పేసే ఇంటికి దారి చూపిన మహా ఇల్లాలు అమ్మా రాధా, నీ దుర్మరణానికి నేనే కారణము తల్లి, నేనే కారణం, నన్ను మన్నింపకు. మహాభాగా, సర్వశాస్త్రములు నేర్చిన వారే, సర్వశాస్త్రములు నేర్చిన వారనే ఆడదాన్ని, ఒంటరి ఆడదాన్ని శవజాగరం చేయవచ్చుటకు మీకు మనసలా? ఈ దుర్మరణమున మీకు సంతాపకు ఘోర మహాపాతకములు మీరు ఎన్ని జన్మలు చేశారు? ఘోర పాతకం, అవును అవును, స్త్రీ హత్యాపాతకం. ఈ ఘోర పాతకం, ఈ హత్యాపాతకం పిడిగి వల్ల నా నెత్తిపై పడి నన్ను తగ్గించి వేయను చింతామణి, నన్ను తగ్గించి వేయను కదా. అవును, ఇందు నా దోషమేమున్నది? నేనేమన్నా రమ్మన్నాను? నా వెనుకయ్యా రమ్మన్నాను? లేదు లేదు చింతామణి, ఇందు నా దోషం ఎంత మాత్రమును లేదు. నీ పైన గల మమకారం, నీ పైన గల అనురాగం నన్ను అన్యాలోచన చేయక ఇట్లు ఈడ్చుకొని వచ్చినది చింతామణి. ఏమి చేసేది? మహాభాగా, నా ఎందలి అనురాగమా? అవును. నా ఎందలి మమకారమా? అవును. మహాభాగా, ఈ ఎంగిలి గుట్టుపై, ఈ ఎంగిలి పుక్కుటిపై ఏడమికింత మమకారం. అది ఏమి చింతామణి? ఎన్నడూ పలకగూడని విపరీత వాక్కులు ఈ పూట నీ నోటి నుండి వచ్చుతున్నది ఏమి చింతామణి? నా ఎందు ఆధిక్యత ఏమీ లేదు. ఇందు విపరీతం ఏమీ లేదా? నా ఎందు విపరీతం ఆధిక్యత ఏమీనూ లేదు. అవునవును చింతామణి, ఇందు విపరీతం ఏమీ లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను చింతామణి. నన్ను అర్థం చేసుకుంటేనేగా, నా ప్రేమను అర్థం చేసుకుంటేనేగా, నా అనురాగాన్ని అర్థం చేసుకుంటేనే కదా చింతామణి. చింతామణి, ఇప్పటికైనా అర్థం చేసుకున్నాను, అదే సంతోషం. చూడు చింతామణి, నీవు ఎల్లవేశ్యల వంటి దానవు కాదు సుమా, ఎల్లవేశ్యల వంటి దానవు కాదు. అవును, ప్రతి విటనకు తన సాని పట్ల ఇట్టే దుర్మోహం ఉన్నది. ఆ దుర్మోహమే నా ఇద్దరు ఆగ్యత ఏమీ లేదు లేదు లేదు. కాదు 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 కానే కాదు, నా కళ్ళకు కప్పి వచ్చినది దుర్మోహం కాదు చింతామణి. ఆహా, జగన్మోహనకరమైన నీ సౌందర్యం, ఆహా, ఆ లాల సప్తం, ఆ ప్రేమ, అనురాగం. ఈ సౌందర్యమా మహాభాగా, సర్వశాస్త్రం నేర్చినారే మహాపండితులే. ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రి ఇంట చచ్చి పడివేసులను పట్టించుకొన కిటు వచ్చి, ఈ సౌందర్యం కోసమేనా తాలి కట్టి కాపాడుతానని బాస చేసిన ఇల్లాలని పట్టలు పెట్టుకుంటుంది. ఈ సౌందర్యం కోసమేనా సర్వశాస్త్రం నేర్చిన మహాపండితులే మీరిట్లు మారితిరి. మహాభాగా, ఈ సౌందర్యం మీ భార్య ఎందుకు కనపడలేదా? చింతామణి, నన్ను చిత్రవద చేయకు చింతామణి, నన్ను చిత్రవద చేయకు. ఈ సౌందర్యానికి మోహించాను, నిన్ను నమ్మాను, చింతామణి. మహాభాగా, నేను వచ్చే వరకు మీరు ఇక్కడనే ఉండలేను. ఆమె పలుకులలో ఆ సందర్భం ఏమున్నది?
ఆమె పలుకులలో అసత్యమేమున్నది? ఛీ! నేను ఇప్పటికి ఎన్నో వాడనో కదా, చదివితే సమస్త శాస్త్రములు, చదివితే సమస్త శాస్త్రములు, చదివి ఏమి ఫలమో చెడుదారింబడి చదివించి జగకుని ఇల్లాలిని కూడా చంపుకొని అయ్యయ్యో అయ్యయ్యో తరుగవా ఘోరపాతకము కల్తీ అయ్యో, ఇప్పుడు వచ్చిన ప్రయోజనం ఏమున్నది? ఎంత దుఃఖించిన ప్రయోజనం ఏమున్నది? కృష్ణ, వాసుదేవ, జనార్దన, సర్వశాస్త్రములు అభ్యసించి సద్బ్రాహ్మణ కులమును జన్మించి వేదాంగములను అభ్యసించి చివరకు సానివాడులో ప్రవేశించి సర్వము భ్రష్టుండనైతిని, ఇంద్రియ నిగ్రహము కోల్పోతిని, మోహాంతకారమున మునిగిపోయి తిని. అయినను నా వివేకం ఎట్లా? నా పూర్వజన్మ సుకృతం నీకు నిత్యము దీపధూప నైవేద్యములు సమర్పించనిదే, నీకు నిత్య ధూప దీప నైవేద్యములు సమర్పించనిదే నీరమునైనను కోలని సద్బ్రాహ్మణుండనే. నా కొరకు ఈ పూట కష్టద్వారాన్ని తెస్తావా తండ్రి? కష్టద్వారాన్ని తెస్తావా తండ్రి? కృష్ణ స్వామి, నిన్ను నిందించుట కూడా మహాపాపమే తండ్రి. ఎవరి మాట విన్నాను? తండ్రి గారి మాట విన్నాను, భార్య మాట విన్నాను. నాథ, కుల స్త్రీని ఇటు దుఃఖింపచేయుట స్వామి కాదు. నా హృదయమునకు నీ హృదయం హత్తుకొని చూడు. నా గుండె ఎప్పుడో పటాలను పగిలిపోవునడి ఎక్కుపెట్టుకోవాలని చేసినది. ఆయన కఠిన మనస్కొండనై గొంతు నిలివి ఆవల పారవైచి వచ్చిన కసాయి వాణ్ణి నేను. చివరకు నా మిత్రుడు ఏదో నా ఇంట ఉప్పు పులుసు తిన్న నేరానికి, మిత్రమా 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 ఇది మంచి పద్ధతి కాదని ఎక్కుపెట్టి గోల చేశాడు కదా, విన్నానా? ఇప్పుడు వగచిన ప్రయోజనం ఏమున్నది? అనుభవించుట తప్పక ముమ్మాటికి తండ్రి గారి మరణమునకు కారణము నేనే, రాజ మరణమునకు కారణము నేనే, ముమ్మాటికి నేనే, ఈ సర్వారిష్టములకు కారణము నేనే నేనే నేనే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం బలమస్తు తేజాని నా మెడను అలంకరింపచేసి బ్రాహ్మణ్యంబును కాపాడమన్నావే తండ్రి, కులాన్ని ఉద్ధరించమన్నావు. నేను కులనాపకుడును తండ్రి, నేను కులనాపకుడను. నీవు దైవాంశ సంభూతుడు. ఆహా ఆహా, పరమ విశుద్ధమై పరమ విశుద్ధమై
పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వదసిన కులమెల్ల నా చేత మలినమయ్యే తల్లి కని కని పెంచి శ్రీమంతు చేసిన మఖానుభావుండు తండ్రి జీవంబు విడచే నేను పాపిని, నిన్ను తాకుటకు కాదు కదా రాధాని ప్రేమగా పిలుచుటకు కూడా నేను అనరకూడను. రాధా నేను అనరకూడను. దైవముఖమది నమ్మి పూజించిన నాకై బృందవీలి చచ్చే కటు ప్రయోసము మీద గెలుచుకొని నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయి చివరకు ప్రాణధనము గణించి కాపాడుకున్న శీలము ఆ మూలకముగా శిథిలమయ్యే సర్వవిధముల ఇట్లు ప్రట్టదను కాంచి ఇక నువ్వు నిర్భాగ్యతలో నువ్వు జీవించి ఉండవలను. జీవించి ఎవరిని ఉద్ధరించవలను, ఏమి సంస్కరణలు చేయవలను, ఈ సంఘమును ఉద్ధరించవలనా? సర్వవిధముల ఇట్లు ప్రట్టదను కాంచి ఎట్టలి జీవితము పరిగించువాడా జీవితం కృష్ణ వాసుదేవ, ఇంకా నా ఈ మహాభారత